కైలాస పర్వతం గురించి ఎన్నెన్నో మిస్టరీస్ దాగి ఉన్నాయి. ఈ మిస్టరీస్ అందరికి కారణం డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాసేవ్, రష్యన్ డాక్టర్. ఈయన ఒక ఫిజిసిస్టు కాదు, జియాలజిస్టు కాదు, ఆస్ట్రోనాట్ అంతకంటే కాదు. ఇతను ఐస్ సర్జన్. 1999లో తన టీంతో కలిసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడు. పర్వతాన్ని దర్శించుకోవడానికి కాదు, అక్కడ ఏదో తెలియని మిస్టరీ దాగి ఉందని ప్రజలకి ప్రూవ్ చేయడానికి. కొన్ని వారాల పాటు అక్కడ తిరిగి రష్యా వెళ్ళాక ఈయన రాసిన ఒక బుక్, ఈయన చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ వల్ల ప్రపంచం మొత్తాన్ని తప్పుదోవ పట్టించాయి. ఈయన ప్రకారం ఒకసారి 4 రష్యన్ క్లైంబర్స్ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశారు. ఒక సర్టెన్ పాయింట్ దాటిన తర్వాత బాడీలో ఏజింగ్ పెరుగుతున్నట్టుగా సూచనలు కనిపించాయి. అంటే ఒక్క గంటలో కొన్ని సంవత్సరాల ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు భయపడి కిందికి దిగొచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత కేవలం ఒకే సంవత్సరంలోనే వాళ్ళు చనిపోయారు. ఎలాగంటే ముసలి వాళ్ళు అయ్యి చనిపోయారు అని ఆయన రాశాడు. ఆ తర్వాత వెంటనే మన న్యూస్ ఛానల్స్, ఇంటర్నెట్ ఛానల్స్ కైలాస పర్వతం పవర్ గురించి, అక్కడ టైం ఫాస్ట్ గా రన్ అవుతుందని చెప్పి హల్చల్ చేశారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ 4 క్లైమర్స్ ఎవరు, వారి పేర్లేంటి, ఎక్కడ చనిపోయారు, డెత్ సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయి, హాస్పిటల్ రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? 1990 నుండి ఇప్పటి వరకు కూడా రష్యన్ మౌంటైన్ ఫెడరేషన్ లో కానీ, ఇంటర్నేషనల్ క్లైంబింగ్ రికార్డ్స్ లో కానీ వారి పేర్లు ఎక్కడా లేవు, రావు కూడా. అసలు అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినట్టు అఫీషియల్ గా కూడా రికార్డ్స్ లేవు. ఇది కేవలం డాక్టర్ ముల్దాసేవ్ తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి వెళ్ళిన ఒక ఫ్రిక్షనల్ స్టోరీ. మరి అసలు నిజమేంటి? అక్కడికి వెళ్ళిన వాళ్ళు కేవలం 3 రోజుల్లోనే వారం రోజుల్లో పెరిగినట్టుగా మా గోర్లు పెరుగుతున్నాయి, టైం ఫాస్ట్ గా రన్ అవుతుందని చెప్తున్నారు. ఐన్స్టీన్ ప్రకారం గ్రావిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ టైం స్లోగా ఉంటుంది, ఎక్కడ గ్రావిటీ తక్కువగా ఉంటే అక్కడ టైం ఫాస్ట్ గా ఉంటుంది. సముద్ర మట్టంలో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టైం నార్మల్ గా ఉంటుంది. ఎత్తైన ప్లేస్ కి వెళ్తుంటే భూమి నుండి దూరం పెరుగుతుంది కాబట్టి గ్రావిటీ తగ్గుతుంది. సో యాక్చువల్ గా అక్కడ టైం ఫాస్ట్ గానే రన్ అవుతుంది. ఇది నిజం కూడా. NIST ఆటోమిక్ క్లాక్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేసింది కూడా. టైం ఫాస్ట్ గానే ఉంటుంది, కానీ ఎంత ఫాస్ట్? కైలాస పర్వతం ఎత్తు 6638 కిలోమీటర్లు. దీన్ని ఐన్స్టీన్ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తే 12 గంటలకి 30 నానో సెకండ్లు మాత్రమే ఫాస్ట్ గా వెళ్తుంది. ఈ చిన్న డిఫరెన్స్ ని మన బాడీ పై ఉన్న బ్యాక్టీరియా కూడా గుర్తించలేదు. మరి గోర్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే దానికి కారణం డ్రై వెదర్. గాలిలో తేమ లేకపోవడం వల్ల మన చర్మం స్ట్రింక్ అవుతుంటుంది. దాని వల్ల ముసలి వాళ్ళలా కనిపిస్తూ ఉంటాం. ఎక్కడ ఉన్న రష్యన్ డాక్టర్ చెప్తే మన వాళ్ళు ఇంతలా నమ్ముతున్నారు. కానీ మన ఇండియన్ మహానుభావుని గురించి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఆయన పేరే ప్రణవానంద, స్వామి ప్రణవానంద. 1930-40లో ఎలాంటి ఎక్విప్మెంట్ లేని కాలంలో కూడా కైలాస మానస సరోవర ప్రాంతంలో కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నాడు. -డిగ్రీల చలిలో కూడా సైంటిఫిక్ గా సర్వే చేశాడు. గంగా, బ్రహ్మపుత్ర, ఇండర్, సట్లెజ్ నది యొక్క ఖచ్చితమైన సోర్సెస్ ని ప్రపంచానికి చూపించింది కూడా ఈయనే. మానస సరోవరం ఎంత లోతుందో కొలిచింది కూడా ఈయనే. ఆయన రాసిన కైలాస మానస సరోవరం పుస్తకాన్ని ఈ రోజుకి కూడా మన జియాలజిస్టులు, జాగ్రఫర్స్ కూడా ఇప్పటికీ కూడా ఆయన డేటాను వాడుతున్నారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే మనం ఇండియన్స్ చెప్పిన నిఖార్సైన సైన్స్ ని మనం మర్చిపోతాం. ఎవరెవరో ఫారెన్ సైంటిస్ట్ అని వాళ్ళు చెప్పినవి నిజమా కాదా అని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా గుండెల్లో పెట్టుకొని మరి గుర్తుంచుకుంటాం.